వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ గైస్. మనమైతే ఇలా చిక్కుడుకాయ కూర చేద్దాము, ఓకేనా. దానికోసం ఫస్ట్ ప్యాన్ లో ఆయిల్ వేసుకోవాలి, ఆ తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి, సరేనా. ఆ తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటోలు, కరివేపాకు తీసుకోవాలి, ఓకేనా. ఆ తర్వాత ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ వేయాలి, చిన్న చిన్న కట్ చేసుకున్నాయి. చూడండి, మంచిగా మిక్స్ చేయాలన్నమాట. అది బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మంచిగా మిక్స్ చేయాలి, మాడిపోతాయి కాబట్టి తాలింపు. చూడండి, చూపించే విధంగా మిక్స్ చేస్తూ ఉండాలి, ఓకేనా ఫ్రెండ్స్. గోల్డెన్ వరకు వేయించాలి చూడండి. అత కొద్దిగా పసుపు వేసుకోవాలి, మళ్ళీ ఒకసారి మంచిగా కలపాలి, ఓకేనా, మాడిపోకుండా. చూపించే విధంగా చూడండి, ఇట్లా మంచిగా మిక్స్ చేయాలన్నమాట. ఆ తర్వాత కడిగి వేసుకున్న చూడండి, ఇట్లా కడిగేసిన గొడిచిక్కుడుకాయలు వేసుకోవాలి. కొద్దిగా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటే దానికి పసుపు అంతా ఉంటాయి, ఇవన్నీ వేసిన అన్ని మంచి మిక్స్ అవుతాయి అన్నమాట. ఆ తర్వాత 2 to 3 minutes క్యాప్ పెట్టి ఉంచాలి. క్యాప్ పెట్టి ఉంచినంత ఉడుకుతాయి. ఆ తర్వాత కొద్దిగా ఉడికిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. చూడండి, తగినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ మంచి మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే కొందరు తక్కువ తింటారు కదా సాల్ట్, అందుకే తక్కువ వేసాం అనుకో తర్వాత కూడా మిక్స్ చేసుకోవచ్చు, ఎక్కువైతే ప్రాబ్లం కదా. ఆ తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, చూపించే విధంగా మంచిగా కలుపుతూ ఉండాలన్నమాట. కలుపుతుందంటే కర్రీ మాడిపోకుండా ఉంటుంది, ఓకేనా. ఆ తర్వాత టమాటాలు వేసుకోవాలి, 3 to 4 ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను ఒక 4 టమాటాలు వేసుకున్న చిన్న చిన్నవి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నా. కారం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, మీరు తక్కువ వేసుకున్న. తర్వాత క్యాప్ పెట్టి ఉంచాలి. తర్వాత క్యాప్ తీసేసి మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేయాలి. ఉప్పు, పసుపు, కారం, ధనియా పొడి అంతా మిక్స్ అవుతాయి అనమాట. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసి మిక్స్ చేస్తే గోరుచిక్కుడుకాయ కర్రీ రెడీ, ఓకేనా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్.